ఎలాగైతే పండినటువంటి ఒక దోసకాయ ఆ తీగలో నుంచి సహజంగానే విడిపడిపోతుందో అలాగా ఈ జీవుడు శరీరము అనే ఈ బంధములో నుంచి సహజంగానే విడిపోవాలి గాక అని దాని మంత్రార్థం. వరుడు అనగా భర్తకి అంత ఓరియంటేషన్ లేదు, ఆడపిల్లకి మాత్రం కొంచెం ఓరియంటేషన్ ఉంది. అటువైపు నుంచి పూర్తి సహకారం రావట్లేదు. కానీ ఈ పిల్ల మాత్రం తన శక్తిని పెంచుకుంటూనే ఉండాలి. అంటే నీ శక్తి నువ్వు పెంచుకుంటూ ఉంటే నెమ్మదిగా అటువైపు నుంచి కూడా సహకారం అందే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓవరాల్గా మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, మీరు ఇందాక అన్నట్లుగా షార్ట్ టర్మ్ గోల్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. సహజంగానే సొసైటల్గా మనందరం కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. కానీ అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే మనం వివాహం చేసుకున్నామా? కానీ వివాహం యొక్క పొటెన్షియల్ ఏమనాలి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి, ఆ హయ్యర్ ఆబ్జెక్టివ్ వైపు మనం కొంచెం దృష్టి సారిస్తే, ఎందుకంటే అండి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఉంటూ పిల్లల్ని పెంచడం, ఆస్తుపాస్తుల్ని సంపాదించుకోవడం, పెద్దల్ని చూసుకోవడం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు అని అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆ 3 రుణాలని తీర్చుకోవడానికి అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఎందుకు పిల్లల్ని కనాలి? మన ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా, మనకు ఇంకోటి ఎందుకు? మన ఇద్దరికి సరిపడానే మన దగ్గర ఉంది కదా, మనం ఇంకోటి ఎందుకు అని అనుకొని ఆపేసుంటే అసలు మనమే వచ్చేవాళ్ళం కాదు. మనం రాకపోతే మాత్రం ఏమిటి అని అంటే, ఈ భారతదేశం యొక్క సంప్రదాయం అవిచ్ఛిన్నంగా ఇంతకాలం సాగింది అంటే, ఇప్పుడు సాగలేదని అనుకోండి, ఈ ప్రపంచంలో అలా సాగనటువంటి సంస్కృతులు చాలానే ఉన్నాయి కదా. సాగినా కూడా తమ మూలాల్ని మర్చిపోయినటువంటి సంస్కృతులు చాలానే ఉన్నాయి కదా. సో అలాంటి సంస్కృతుల్లో ఈరోజు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఫిలాసఫీని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాక తమ హార్డ్వేర్ కానీ తమ చుట్టూతా ఉన్న పరిసరాలు కానీ దానికి సింక్ అవ్వనప్పుడు ఆ సంస్కృతుల్లో ఉన్న జనాలు పడుతున్నటువంటి కన్ఫ్యూజన్ అంతా ఇంతగా. భారతీయులకు ఒక్కళ్ళకే ఆ సౌభాగ్యం కలిగింది ఏంటంటే, ఇంకా మనం ఎంతో కొంత పేరుకైనా సరే ఇదే సంస్కృతిలో ఉంటూ మనం కొంచెం కొనసాగిస్తున్నాం. అలానే సహజంగా ఆలోచిస్తే కూడా భారతీయుల్లో ఈ తాత్వికమైనటువంటి విచారణ సహజంగా ఉంటూ ఉంటుంది. ఒక ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ అనుకోండి. ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చాక పూర్తిగా కుప్పకూలిపోకుండా ఏదో ఒక బ్రాంచ్నైనా అలా పట్టుకొని వేళ్లాడుతూ దీని మూలాలేంటి అని వెతుక్కుంటూ చివరికి అల్టిమేట్ ట్రూత్ అంటే నా ఉద్దేశము, ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించినటువంటి ఆ మూలమైనటువంటి శక్తిలో నుంచే నేను కూడా ఉద్భవించాను, నేను అలాంటి వాడినే అని తెలుసుకోవడమే అల్టిమేట్ ట్రూత్. ఆ అల్టిమేట్ ట్రూత్ వైపు వెళ్ళడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ పరమ లక్ష్యం వైపు అడుగులు వేయడానికే నేను ఈ మార్గంలో దీన్ని ఎంచుకున్నాను. ఆ లక్ష్యాన్ని లేకపోతే ఆ డెస్టినేషన్ని హిట్ చేయడానికి ఇది నాకు ఒక జీపీఎస్ లాంటిది, ఇది కాన్స్టెంట్గా నన్ను ట్రాక్ చేసేటటువంటి ఒక ప్రక్రియ అని తెలుసుకున్నాక ఒకసారి మళ్ళీ మనం వివాహ వ్యవస్థని చూసామనుకోండి, అప్పుడు ఎవరైనా చెప్పబెట్టకుండా మన ఇంటికి వచ్చారనుకోండి, మనం వాళ్ళని అరే ఏంట్రా వై ఈజ్ ఈ ఇంట్రూడింగ్ అని కాకుండా, ఆహా ఈరోజు మా ఇంటికి విష్ణుదేవుడు వచ్చాడు, ఆహా చక్కగా నాకు ఒక దేవతని ఈ రకంగా ప్రత్యక్షంగా అతిథి రూపంలో ఉన్నటువంటి దేవతని నాకు ఆరాధించేటటువంటి ఒక భాగ్యం కలిగింది అని తన మైండ్ సెట్ని కొంచెం మార్చుకున్నాడు అనుకోండి, తాను తన పరమ లక్ష్యానికి ఇంకొంచెం దగ్గర అవుతాడు. సో అతిథుల వైపు మార్చుకోవాలి. ఇది ఒకటే కాదు, ఇది వన్ ఆఫ్ ది థింగ్. అలా ఒక 4-5 కావాలి. ఇంకో 4-5 ఫర్ ఎగ్జాంపుల్, మన చుట్టూతా ఏదన్నా ఒక దేవాలయం కానీ ఒక గోశాల కానీ ఏదైనా ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే సహజంగానే ఇది నా పని అని చెప్పి వెళ్ళి దాంతో మమేకం అవ్వడం. ఎందుకంటే మనం సహజంగా మనల్ని మనం వదిలేసుకున్నాం అనుకోండి, అంటే ఎటువంటి గైడెన్స్ లేకుండా మన జీవితం నడుస్తోంది అనుకోండి, మనము చాలా చిన్న వాళ్ళగా మిగిలిపోతామేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే మనల్ని మనం వదిలేసుకుంటే ఏం చేస్తాం, మన ఇంద్రియాలకు కావాల్సినటువంటి కంఫర్ట్స్ అన్నీ మనం ఇస్తాం, మన శరీరాన్ని చక్కగా మనం పోషించుకుంటాం, మన
బుద్ధిశక్తిని వాడుకొని కొంచెం స్ట్రాటజిక్గా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అంతటితో ఆగిపోతాం. కానీ అసలు ఎందుకు నేను పుట్టాను అది తెలుసుకోకపోతే, మనిషిగా పుట్టినందుకు గాను నేను దేన్ని సాధించాలి, లేకపోతే దేని వైపు నేను ప్రయాణం చేస్తూ ఉంటే నేను కంప్లీట్గా ఉంటాను, కంప్లీట్నెస్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఎందుకంటే చనిపోయే ముందర మనం ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, వాళ్ళు ఏ ప్రక్రియలోకైతే వెళ్తూ ఉంటారో, ఎలాంటి అనుభూతులకైతే లోనవుతూ ఉంటారో, వాళ్ళని కనుక మనం కొంచెం దగ్గరగా అనుభవిస్తూ ఉంటే, ఈ శరీరం మీద మమకారం చాలా పెంచేసుకొని, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుమిత్రుల మీద బాగా మమకారం పెంచేసుకొని, ఇంటి మీద ఆస్తుల మీద మమకారం పెంచుకున్న వాళ్ళకి మరణం అనేది వేదనగా ఉంటుంది. వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, దీన్ని వదిలించుకోలేకపోతూ ఉంటారు, దేన్ని పట్టుకోవాలో తెలీదు, చాలా సఫికేషన్కి లోన్ అవుతూ ఉంటారు. అదే కొంచెం అలైన్డ్ బీయింగ్స్ అయితే వాళ్ళు చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ మనకి మహామృత్యుంజయ మంత్రం అని ఒకటి ఉంది, మీ అందరూ కూడా వినే ఉంటారు. త్రయంబకం యజామహే అని మొదలవుతూ ఉంటుంది. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి అనాలజీ ఏమిటంటే, ఆ మంత్రంలోనే ఎలాగైతే పండినటువంటి ఒక దోసకాయ ఆ తీగలో నుంచి సహజంగానే విడిపడిపోతుందో, అలాగా ఈ జీవుడు శరీరము అనే ఈ బంధములో నుంచి సహజంగానే విడిపోవాలి గాక అని దాని మంత్రార్థం. అంటే ఇది ఎప్పుడు వస్తుంది, ఈ పరిపక్వత, మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది? తాను నెమ్మదిగా చిన్న గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకొని ఆ పరమలక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే ఇది సహజంగా విడిపడిపోయినట్టుగా ఉంటుంది. కానీ అలా లేకుండా మనం ఈ శరీరాన్ని తన ఇష్టం వచ్చినట్టుగానే వదిలేస్తే కనుక అది అటువైపు తీసుకొని వెళ్ళదు. కాబట్టి ఆ పరమలక్ష్యం వైపు ఛానలైజ్ చేయడానికి ఈ వ్యవస్థ ఏర్పడింది అని మనం ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, దాన్ని రియలైజ్ అవ్వగలిగితే కనుక తప్పకుండా వివాహం అనేది దానిలో ఒక ప్రధానమైనటువంటి మెట్టుగా భావించవచ్చు. సో గుడులు ఇవన్నీ కూడా ఇది ఎందుకు మొదలు పెట్టాం మనం అంటే, గుడులు, గోశాలలు, వేద పాఠశాలలు, ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగే చోట్లు, ఇవన్నీ ఏమిటంటే ఆ పరమలక్ష్యం వైపు మనల్ని నడిపించడానికి ఇవన్నీ ఒక చెక్ పాయింట్స్ లాగా అనిపిస్తాయి. ఎందుకంటే దీనిలో మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో నెమ్మదిగా ఆ పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఇంటరాక్షన్స్ అన్నీ కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. సో దీన్ని ఇంకోలాగా నేను రిపీట్ చేయాలి అంటే, ఫర్ జనరల్ అండర్స్టాండింగ్ మన ప్రయారిటీస్ని కొంచెం రీఅడ్జస్ట్ చేసుకోవాలి ప్రతి కపుల్. ఈ బ్రాహ్మ వివాహంలోంచి వచ్చి ఇప్పుడు దాంపత్య జీవితం సాగిస్తున్న ప్రతి కపుల్ కూడా కొంచెం ప్రయారిటీస్ని రియలైజ్ చేసుకోవాలి. అంటే మీరు అన్నట్టు ఆస్తి, మామూలుగా పిల్లల చదువులు, వీటితో పాటుగా కొంచెం పై స్థాయిలో నేను దేవతార్చన చేస్తున్నానా, ఋషులు చెప్పినవి కొన్నైనా మేమిద్దరం కలిసి నేర్చుకుంటున్నామా, రోజు పూజకి మేము కూడా ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేయగలుగుతున్నామా. ఎందుకంటే మీరు చెప్పిన 3 రుణాల్లో ఒకటి పిల్లలది, అది పూర్తిగా మన చేతిలో లేదనుకుందాం. కొంతమందికి ఉంటుంది, అది కొంతమందికి జరగకపోవచ్చు. బట్ వేరే 2 అయితే ఖచ్చితంగా మన చేతిలో ఉన్నవే కదా. ఋషులు చెప్పినవి చదువుకోవడము, మీరు అన్నట్టు దేవాలయాలకి వెళ్తూ ఉండడం, అక్కడ సేవ చేయడం, అది కూడా దేవత సేవ కిందకే భావించవచ్చు. సో ఈ థింగ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ వన్ స్టెప్ టువర్డ్స్ ది అలైన్మెంట్ అని అనుకోవచ్చు. ఒకసారి ఆ పాత్లోకి మనం వెళ్ళిన తర్వాత మన సెన్సిబిలిటీస్కి అనుగుణంగా మనకే అర్థమైపోతుంటుంది. అంటే దీనిలో ఎందుకంటే ఇక్కడ ఐడియా ఏంటంటే ఎవ్రీ బీయింగ్ ఈజ్ కంప్లీట్ బీయింగ్ అనేది మన ఐడియా. అందుకనే తత్వం అసి అనే ఒక మహావాక్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని మనందరం కూడా మన జీవితాన్ని అవలంబిస్తుంటాం. తత్ అంటే ఆ ఒరిజినల్ సోర్స్, త్వం అంటే నువ్వు, అసి అంటే అగుచున్నావు, నువ్వే ఆ ఒరిజినల్ సోర్స్ అగుచున్నావు అని చెప్తోంది. సో ఎవడు కూడా తక్కువ వాడుగా ఇక్కడ భావించట్లా. నువ్వు ఆ వైపు వెళ్తూ ఆలోచిస్తూ ఉంటే నీకే స్ఫురిస్తూ ఉంటుంది, ఓహో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా చేస్తే ఇంకా నేను దగ్గరగా వెళ్ళగలుగుతాను. ఇప్పుడు ఇంకోటి, బ్రాహ్మ వివాహం జరిగిపోయింది. ఇది మనం మన ప్రీవియస్ జనరేషన్స్లోనూ చూస్తున్నాము, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తున్నాము. జరిగిపోయింది, కానీ సొసైటల్గా కొంచెం హస్బెండ్ డామినేట్ చేయడము అలా మనం చాలా ఇయర్స్ చూసాం. అఫ్ కోర్స్ కొన్నిసార్లు వైఫ్ డామినేట్ చేయడం కూడా చూస్తూ ఉంటాము.
బట్ డామినేట్ అనేది పక్కన పెడితే కొంచెం అణిచివేతగా, అంటే ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఆవిడ కేవలం వచ్చి కాఫీలు అందించి వెళ్ళిపోతారు, నీకేం తెలుసని ఈయన కొంచెం విసుక్కోవడం, ఇలాంటి వివాహాలు నడిచిపోయాయి. అయితే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ప్రతి వివాహము, ప్రతి అబ్బాయి అమ్మాయి చాలా అండర్స్టాండింగ్తో ఉండాలి అని నేను రూల్ లేదు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఆ అండర్స్టాండింగ్ లెవెల్ ఉందా లేదా అని చూడకుండా వివాహాలు చేసేసి ఉండొచ్చు కదా. కానీ ఇప్పుడు అయిపోయింది, వివాహం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకతనే ఆ అబ్బాయి ఏమో ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సో ఓరియంటెడ్, ఈ హయ్యర్ కాజ్ ఇదంతా ఏమి ఓరియంటెడ్ కాదు, కానీ ఈవిడికేమో ఉంది, లేదా వైస్ వర్సా అదర్ వే రౌండ్ కూడా ఉండొచ్చు. సో కలిసి ప్రయాణించాలని స్పెషల్ వెహికల్ ఎక్కారు, కానీ ఎక్కిన వ్యక్తికి ఏమో కలిసి ప్రయాణం ఆ గోల్ వైపు ఓరియంటేషన్ లేదు. సో అప్పుడు ఆ వేరే వ్యక్తి ఏం చేయాలి? మీరు చెప్పింది చాలా వాస్తవికమైనటువంటి సందర్భం. కానీ మనకి ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే, కొన్ని సామాన్య ధర్మాలు, కొన్ని విశేష ధర్మాలు అని చెప్పారండి. అంటే ఏంటి, నువ్వు ఈ వెహికల్ ఎక్కక మునుపు నుంచే కూడా నీకు కొన్ని బాధ్యతలు, కొన్ని ధర్మాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. నువ్వు ఈ వెహికల్ ఎక్కాక కూడా దాన్ని పాటించాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఆడపిల్ల ఉంది, వరుడు అనగా భర్తకి అంత ఓరియంటేషన్ లేదు, ఆడపిల్లకి మాత్రం కొంచెం ఓరియంటేషన్ ఉంది, అటువైపు నుంచి పూర్తి సహకారం రావట్లేదు. కానీ ఈ పిల్ల మాత్రం తన శక్తిని పెంచుకుంటూనే ఉండాలి. మన మార్గంలో ఏంటంటే, శక్తిని పెంచుకోవడానికి మల్టిపుల్ అవెన్యూస్ ఇచ్చారు. అంటే నీ శక్తి నువ్వు పెంచుకుంటూ ఉంటే నెమ్మదిగా అటువైపు నుంచి కూడా సహకారం అందే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాంటి జీవితాలని బోల్డు మనం చూస్తూనే ఉన్నాం. అంటే పెళ్ళైన కొత్తల్లో అంత అలైన్మెంట్ లేనటువంటి వాళ్ళు కూడా పిల్లలు కలిగాక అలైన్ అవ్వడము, ఇద్దరి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళకి కొంచెం కష్టం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి అలైన్ అయ్యి ఆ కష్టాన్ని తీర్చడము, తమ జీవితంలోనే ఒక మంచి అనుకోని ఒక మంచి సంఘటనని ఎదుర్కొన్నాక ఇద్దరు అలైన్ అవ్వడము. ఎందుకంటే ఎలాగైతే డిస్అలైన్మెంట్కి చాలా సందర్భాలు పరిస్థితులు కారణం అవుతాయో, అలైన్మెంట్కి అలానే చాలా పరిస్థితులు కారణాలు సందర్భాలు అవుతూ ఉంటాయి. రెండు, మన ఋషులు ప్రతిసారి కూడా బోల్డ్ని పరిహార మార్గాల్ని సూచించారు. సో ఇలాంటి ఒక సందర్భంలో ఆ ఇంబ్యాలెన్స్డ్ స్టేట్ని బ్యాలెన్స్కు తెచ్చుకోవడానికి బోల్డ్ని పరిహార మార్గాలు ఉన్నాయి. దానిలో ఒకటి ఆయా ఇతిహాస పారాయణలు చేసుకోవడము, లేదా విష్ణు సహస్రనామ ఇత్యాది ఆయా దేవతలకి సంబంధించినటువంటి స్తోత్రాలని పఠించడం వలన, లేదా స్పెసిఫిక్గా సుందరకాండలోంచి కానీ రామాయణంలోంచి కానీ ఒక ఘట్టాన్ని పారాయణ చేయడం వలన ఈ ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి నెగిటివిటీస్ కొంచెం డల్ అయిపోయి ఫేడ్ అయిపోయి మళ్ళీ కొంచెం పాజిటివిటీ అంకురించే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మన వ్యవస్థలో అపూర్వము అనే ఒక దానికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉందండి. ఈ అపూర్వం అంటే నా పూర్వం, అపూర్వం అంటే ముందు లేనటువంటిది అని అర్థం. దాన్నే మనం వాడుక భాషలో పాపము పుణ్యము అంటాం. ఓకే, అపూర్వానికే పాపము పుణ్యము అని అర్థం. సో మునుపు లేనటువంటి పుణ్యాన్ని నేను ఇప్పుడు అర్జించుకోవడానికి నాకు బోల్డంత అవకాశం ఉంది. ఎప్పుడైతే పుణ్యాన్ని నేను నా జీవితంలోకి తెచ్చుకుంటాను సింగిల్గానే, నా అంతటా నేనే, నాకు ఎదుటివాడి సహకారం లేదు, సింగిల్గా నేను అపూర్వం తెచ్చుకొని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్డ్ స్టేట్ని నేను బ్యాలెన్స్లోకి తెచ్చుకునే అవకాశం ఉంది. ఓకే, సో ఋషులు చూపిస్తున్నటువంటి మార్గం అది. నువ్వు ఎంత కష్టపడినా సరే సాధ్యమైనంత వరకు ఈ వ్యవస్థలోనే ఉండి నువ్వు సరి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిన్ను ఆధారంగా చేసుకొని రేపు బోల్డన్ని తరాలు లీడ్ చేయబోతున్నాయి. సో నువ్వు ఒక ఎగ్జాంపుల్గా కనుక దీనిలో ఉండి సాధించగలిగితే చాలా బాగుంటుంది అని అవకాశం కల్పించారు. ఓకే, దీన్ని కొంచెం స్ట్రెచ్ చేస్తే ఓకే, ఈ విషయంలో మీరు అన్నట్టు ఒకవైపు అంత అలైన్మెంట్ లేకపోయినా వేరే వాళ్ళు తన ఓన్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ఓన్ ధర్మం వాళ్ళు పాటిస్తూ ఎంత వీలైతే అంత వాళ్ళు దేవతార్చన అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అండ్ థింగ్స్ విల్ బికమ్ నార్మలైజ్డ్ ఓవర్ ఎ టైమ్. బట్ అదర్ థింగ్ దట్ వీఆర్ సీయింగ్ వెరీ కామన్లీ ఈజ్ డివోర్స్. ఇప్పుడు డివోర్స్లో మల్టిపుల్ రీజన్స్, కొన్నిసార్లు రీజన్స్ వింటుంటే జెన్యున్గానే అనిపిస్తున్నాయి. అంటే ఏంటి, అబ్యూస్ చేయడము అవి ఇవి. అలా కాకుండా కంపాటబిలిటీ లేదు అని, అంటే అనుకున్నాం కానీ అంత బాగా కుదరలేదని కూడా చూస్తున్నాం. సో
ఇప్పుడు డివోర్స్ని ఫస్ట్లీ ఎలా చూడాలి, డివోర్స్ అయిపోయిన వాళ్ళకి ఇంకా మళ్ళీ ఈ వెహికల్ ఎక్కచ్చా, ఇంకొకళ్ళతో మళ్ళీ వివాహం అనే పాసిబిలిటీ ఉందా, వాళ్ళు ఏంటి? ధర్మశాస్త్రంలో ఈ డివోర్స్ అనే దానికి చాలా తక్కువ చోటు ఇచ్చారండి. చాలా అంటే చాలా తక్కువ. ఉదాహరణకి వివాహం గురించి ఒక 1000 శ్లోకాలలో చెప్పుంటే గనక డివోర్స్ గురించి ఒక్క శ్లోకమో 2 శ్లోకాలు చెప్పారు అంతే. అలానే ఎక్కడైనా మీరు అన్నట్టుగా అబ్యూజివ్ నేచర్ లేదా అబ్యూజివ్ ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో విడిగా ఉండండి అని చెప్పారు. కానీ ఎవరైతే పిల్లని తనదిగా భావించి అగ్నిసాక్షిగా స్వీకరించాడో తాను ఆ పిల్ల యొక్క సంపూర్ణమైనటువంటి బాధ్యత తీసుకోవాలి అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పిల్లని నువ్వు వదలడానికి వీల్లేదు అనేదే వరుడికి యొక్క ధర్మంగా చెప్పారు. మరి వధువుకి మాత్రము మరీ అబ్యూజివ్ అయినప్పుడు వేరే మార్గాలను కూడా సూచించారు. కానీ అది స్పష్టంగా చెప్పాల, నువ్వు ఇది అయిపోయిన తర్వాత ఇలా చెయ్యి అన్నట్టుగా చెప్పలేదు. ఎందుకంటే మన వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ఏమిటంటే వీళ్ళు గనక నిజంగానే వివాహ వ్యవస్థ వైపు ఓరియంట్ అయ్యి ఉండుంటే కేవలము 2 శరీరాలు కలవడం కాదు, కేవలము 2 కుటుంబాలు కలవడం కాదు, 2 ఆస్తులు కలవడం కాదు, ఈ ఇద్దరూ కలిసి ఆ హయ్యర్ గోల్ కోసం ప్రయాణం చేయడం అనేటట్టు గనక వీళ్ళు ఓరియంట్ అయితే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని వీళ్ళు పట్టించుకోరు. ఎప్పుడైతే మనకి లార్జర్ గోల్ ఉంటుందో అప్పుడు స్మాలర్ డిస్టర్బెన్సెస్ని మనం ఈజీగా అర్థం చేసేసుకోగలం. అంత దూరం నుంచి దీన్ని చూస్తున్నప్పుడు పర్లేదు, ఇది చిన్నది, ఇది నెగ్లిజిబుల్ అని అనిపించి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ గురువుగారు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారంటే, డిస్టర్బెన్సెస్ అనేవి ప్రతి ఫ్యామిలీలో కామన్. అసలు ఒక 2 మనుషులు అగ్రీ అవ్వడమే ఒక విషయం మీద అనేది ఇంపాసిబుల్ అండి ఈ రోజుల్లో. అలాంటిది ఒక హస్బెండ్ వైఫ్ ఒకే కుటుంబంలో ఉంటూ మల్టిపుల్ థింగ్స్ ఫేస్ చేయాలి, పిల్లలతో కానీ వచ్చిన వాళ్ళతో కానీ, ఈగోలు కానీ, ఇవన్నీ రకరకాలు. కానీ గోల్ ఈజ్ టు రీచ్ హయ్యర్ డెస్టినేషన్ అని అనుకుంటే, ఆ గోల్ అది అని పెట్టుకుంటే, ఆ గోల్కి నాకు కావాల్సిన దేవతా శక్తుల్ని నేను ఆల్రెడీ అగ్నిసాక్షిగా పొందాను ఈ ప్రక్రియలో, కాబట్టి అవి నాకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అనే నమ్మకంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఈ డిస్టర్బెన్సెస్ మరీ అబ్యూజివ్గా లేకుండా చిన్నవే అయ్యి ఇగ్నోరబుల్ అయితే కనుక డోంట్ లీవ్ దట్ ఎనర్జీ దట్ యూ హ్యావ్ అక్యుములేటెడ్ ఇన్ యువర్ బ్రాహ్మ వివాహం. అన్నెసెసరీలీ డోంట్ లీవ్ ఇట్ అన్లెస్ ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. అంతే కదా? అంతే అంతే అంతే. ఇంకొకటి, మనం ఏదైతే ఎనర్జీని ఆ సంస్కారం ద్వారా పొందామో దాన్ని సస్టైన్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకంటే ఒక వివాహంలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు మన పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాం అన్నమాట తప్పనిసరిగా. ఎందుకంటే కన్యాదానం కంటే ముందరే అంకురారోపణ అనేది ఒకటి చేసి తన పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అలానే వివాహ ప్రక్రియలో ప్రవర అని ఒక ఘట్టం వస్తుంది. ఎక్కడైతే ముందర 3 తరాలు వెనకాల 3 తరాలు, అంటే ఇద్దరి వైపు వెనకాల ఉన్నటువంటి 3 తరాల పఠనం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ గోత్రాలు ఏంటి అన్నీ కూడా చెప్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఆ పితృదేవతలని ఇన్వోక్ చేయడం అనమాట. మీరు కూడా మా యందు ఉండి దీన్ని ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్గా చేయండి అని. అలానే మనం వాడుతున్నటువంటి ప్రతి ప్రక్రియ కూడా ఋషి ప్రదత్తమైనటువంటి ప్రక్రియ, ఋషులు ఇచ్చినటువంటి ప్రక్రియ. కాబట్టి ఋషుల యొక్క అనుగ్రహం లేకుండా జరగదు. వివాహంలో ప్రధానమైనటువంటి ఇంకొక ఘట్టము అరుంధతి వశిష్ఠుల్ని చూపిస్తారండి. అరుంధతి వశిష్ఠులు అనేవాళ్ళు అక్కడ మోస్ట్ సక్సెస్ఫుల్ కపుల్కి ఒక ప్రతిరూపం. ఆ రకంగానూ మనకి ఋషుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రతినిత్యము వివాహంలో మనం బోల్డంతమంది దేవతల్ని ఆవాహన చేసి గణపతిని ప్రార్థిస్తున్నాము, గౌరీదేవిని ప్రార్థిస్తున్నాము. ఇలా అందరు దేవతల యొక్క అనుగ్రహంతోనే మనం చేస్తున్నాం కాబట్టి. అలానే వివాహంలో నీలలోహిత సూత్రధారణ అని ఉంటుందండి. దీన్ని నల్ల పూసల్ని ధరించడం అని మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ నల్ల పూసల్ని ధరించేటప్పుడు నాకబలి అని ఒక ప్రక్రియ ఉంది. ఏంటంటే ఈ మధ్య మనందరం కూడా బోల్డ్ అంతా డిజోరియంటేషన్కి గురవుతున్నాం కదా. మన దృష్టి అంతా ఎంతసేపు ఫోటోల మీద, ఆల్బమ్ మీద, వచ్చిన వాళ్ళు మనకేమి ఇస్తున్నారు, వెళ్ళే వాళ్ళకి మనమేమి ఇవ్వాలి,
ఈ వివాహం ఏ డెస్టినేషన్లో జరగాలి, ఆ డెస్టినేషన్కి నేను అనుకున్నటువంటి బంధుమిత్రులందరూ వస్తున్నారా లేదా, వీటి మీదే ఉన్నాయి. కానీ వాట్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ టు మ్యారేజ్ అనే దగ్గర లేదు. కాబట్టి కూడా ప్రాబ్లం ఇది. ఒకవేళ కనుక ఓరియంటేషన్ ఉంటే, మనలో చాలామంది, మనం అందరం చాలా విజ్ఞులం కదా, మనం పెద్ద గోల్ కోసం చిన్న బర్డెన్ వహించడానికి మనం ఎప్పుడూ రెడీగానే ఉంటాం. సో ఈ నాకబలిలో ఏం చేస్తున్నామంటే, అక్కడికి వచ్చినటువంటి దంపతుల చేత, అందులోనూ ముత్తైదువుల చేత 33 కోట్ల మంది దేవతలకి తర్పణాలు ఇస్తున్నారు వాళ్ళు. ఏమని? ఎవరైతే నవ వధూవరులు ఉన్నారో, కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు ఉన్నారో, వాళ్ళకి దృష్టి దోషం తగలకుండా ఉండుగాక, వాళ్ళల్లో వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి గాక, అన్యోన్యంగా ఉంటూ ఈ వివాహం ఎందుకైతే చేసుకుంటున్నారో ఆ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా వాళ్ళు మీట్ అవ్వాలి గాక అని వచ్చిన వాళ్ళందరూ దేవతలకి తర్పణం చేస్తారు. కాబట్టి ఈ శక్తులన్నీ కూడా మీతో ఉన్నాయి. ఎప్పుడు మీరు ఎరుకతో ఉంటే మీతో ఉంటాయి. మీరు వాళ్ళని వదిలేసి ఎక్కడికో పరిగెత్తితే మరి మీతో ఎందుకు ఉంటాయి? తదుపరి భాగం వచ్చే ఎపిసోడ్లో చూడండి.